తెలంగాణలో మన ఆడోళ్లకున్నన్ని సర్కారు పథకాలు మొగోళ్లకు లేవబ్బా. ఫ్రీ బస్సు, మహిళల ఆర్థిక సాధికారత, భద్రత కోసం మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, గిట్ల చెప్పుకుంటూ పోతే బొచ్చడు పథకాలున్నాయి. అవి ఉండంగానే ఇప్పుడు ఇంకో కొత్త పథకం పట్టుకొచ్చిండ్రు అక్కల కోసం మన గవర్నమెంట్ వాళ్ళు. రైట్, తెలంగాణలో అక్కల కొరకు ఇంకో కొత్త పథకం పట్టుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. బీసీ అక్కలకు కుట్టు మిషన్లు పంచి పెడతారట గవర్నమెంట్ తరపుకేంచి. అది కూడా పుక్కట్లనే, పావులా కట్టేది ఉండదు. 100% సబ్సిడీతో బీసీ మహిళలందరికీ కుట్టు మిషన్లు పంచి పెట్టాలని అధికారులకు ఆర్డర్లు వేసారు బీసీ సంక్షేమ శాఖ తరపుకేంచి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇన్నరా, అక్కలకు చేయి నిండా పనుండేటట్టు చేసేందుకు సర్కారు చేసిన ఉపాయం అన్నట్టు ఇది. నియోజకవర్గంలో 1000 మంది ఆడోళ్లకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు ఇస్తామనేది కుడుతూ పొన్నంసారి చెప్పిన మాట. తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి, ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలను తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అన్నమాట మనం చేస్తాం. జప్పుని అప్లికేషన్లు తీసుకుంటారట కూడా. ఆటంక జిల్లాల కలెక్టర్లే దగ్గరుండి ఎవరెవరికి ఇవ్వాలి ఏందనేటి అన్ని చెకింగ్లు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అన్నట్టు. ఇన్నలు కదా అక్కలు, ఇక అప్లికేషన్లు పెట్టుకునేందుకు అన్ని తయారు చేసుకుని రెడీగా ఉండాలి. ఏం చెప్తున్నా.